ఇక్కడ ఎంతోమంది వ్యాపారస్తులు, గొప్పవాళ్ళు, మేధావులు పుట్టారు. కాబట్టి మీకు అద్భుతమైన విజ్ఞత ఉందని నేను నమ్ముతున్నాను. మీ విజ్ఞత కాసేపు ఉపయోగించండి. ఒక వ్యక్తి ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తకంలో ఒక పేజీలో ఉన్నదానికి ఇంకొక పేజీలో ఉన్నదానికి పొంతన లేదు. 40 మంది వ్యక్తులు ఒకరికొకరు సమకాలీనులు కాదు. ఒకరు ఒక కాలంలో జీవిస్తే ఇంకొకరు ఇంకొక కాలంలో జీవించారు. 1600 సంవత్సరాల కాలంలో ఓ పుస్తకం రాస్తే ఆ పుస్తకం అంతా కూడా ఒక్క యేసుక్రీస్తు గురించే మాట్లాడింది. 66 పుస్తకాలు కూడా 66 పుస్తకాలు కూడా ఒకదానికి పొంతన ఉంది, విరుద్ధత లేదు. భగవంతుడు రాయించకపోతే ఇంకెవరు రాయించినట్టు ఈ పుస్తకాన్ని? అది చాలదు, విజ్ఞత చెప్పదు మనకు ఆ మాట. ప్రపంచంలో మీరు ఏ మత గ్రంథమైనా తీసుకోండి, ఇలాంటి మత గ్రంథం మీకు దొరకదు. ఖురాన్ ఒక్కయనే రాశాడు, భగవద్గీత ఒక్కయనే రాశాడు, భాగవతం ఒక్కయనే రాశాడు. మీరు ఏ పుస్తకమైనా తీసుకోండి, ఇది 40 మంది రాశారు. కానీ ఒకదానికి పొంతన, పొందిక ఎలా రాయగలిగారు? ఒకే కాలంలో జీవించినటువంటి 40 మంది 1600 సంవత్సరాల కాలంలో ఒకే విషయాన్ని ఎలా రాయగలిగారు? పోనీ కాపీ కొట్టారా? కొట్టలా. అదే పదాలు వాడారా? వాడలా. ఇలా పొంతన ఎలా కుదిరింది? భగవంతుడు రాయిస్తేనే ఇది సాధ్యమవుతుంది. అందుకనే ఇది దివ్య గ్రంథం. అందుకనే దీంట్లోకి తొంగి చూడాలి. ఈరోజు ఇంగిత జ్ఞానం ఏం చెప్తుందో భగవంతుడి గురించి అదే చెప్తుంది ఈ దివ్య గ్రంథం కూడా. అందుకనే దేవుడే మనకు పరిచయం చేసుకుంటే తప్ప మన అభిప్రాయాలు సరికావు, మన అభిమతాలు సరికావు. భగవంతుడి గురించిన మన అభిప్రాయం, అభిమతమే మతం. అందుకనే మన మతాన్ని ఎప్పుడైనా మార్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సత్యానికి దగ్గరగున్న దేన్నైనా, ఏ అభిమతాన్నైనా మనం తీసుకోవచ్చు. ఆ స్వేచ్ఛ రాజ్యాంగం మనకు కల్పించింది. మనిషిగా అది మన హక్కు. ఇది మానవ హక్కు, ఇది భారతీయ పౌర హక్కు. అందుకనే ఈ పుస్తకాన్ని నిష్పక్షపాత ధోరణితో చదవాలి. వేరే కలద్దాలని తీసేసి నిష్పక్షపాతంగా చదవాలి. ఎందుకు రాయాల్సి వచ్చింది ఈ పుస్తకం? ఇది లేకపోతే మనకు ఆయన ఎవరో తెలియదు. ఊహలే మిగిలిపోతాయి. అందుకనే ఈ రోజున ఈ పుస్తకం అనువదింపబడినట్టు, ఈ పుస్తకం కొన్ని వేల భాషల్లోకి అనువదించారు. దీన్ని ఏ పుస్తకాన్ని కూడా ఇంత అనువదించలేదు. ఈ పుస్తకం అచ్చువేయబడినన్ని కాపీలు ప్రపంచంలో ఏ పుస్తకాన్ని అచ్చువేయలేదు. జాన్ గూటన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ కనుక్కున్న తర్వాత ఈ పుస్తకమే మొట్టమొదటి పుస్తకం, అచ్చువేయబడిన పుస్తకం. దివ్య గ్రంథం, దైవ గ్రంథం. అలా దేవుణ్ణి తెలుసుకోగలం, మరో విధంగా దేవుణ్ణి తెలుసుకోలేం. దేవుడే తన